अरे కొద్దిగా ఎన్నికి రానా కొద్దిగా ఎన్నికి రా అన్న మీరు కొద్దిగా ఎన్నికి రా సెల్లు దిగి ఇట్లా పట్టుకోండి ఒక్కటే కొద్దిగా అన్నా మీరు ఓకే చూడ చూడ నాకు కొద్దిగా తెలియదు నాకు కొద్దిగా వైడ్ ఉండి అన్న వస్తారు మన ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి చంద్రబాబు చెప్పాలేమ్మా ఏదన్నా వచ్చినప్పుడు టవాల్ మాత్రమే పెద్ద చూడు పట్టుకో డిసెంబర్ 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పెంచే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము కూడా ఈరోజు వార్డు నెంబర్ అది 39లో పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అందరూ చంద్రబాబు నాయుడు గారికి ఇంత పెన్షన్ ఇచ్చేదానికి ఆయనకు మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారం చెప్పండి సార్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు కొన్ని కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నాం. పొద్దుటూరుకి సంబంధించి కొన్ని కొత్త పెన్షన్లు కూడా మున్సిపల్ ఆఫీసులో ఇచ్చేదానికోసం ఈ కార్యక్రమం అయిన తర్వాత అక్కడికి పోవడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్, బీజేపీ రాష్ట్రాలలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు. 4,000 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇస్తున్నారు తప్పక ఏ ఇండియాలో భారతదేశంలో ఉండబడిన ఈ రాష్ట్రాలలో ఒక్క ఆంధ్రప్రదేశ్ అందరికంటే ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉండబడినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మరి ఆయన ఏదో కేంద్రం దగ్గరికి పోయి మాట్లాడుకొని కొంత డబ్బులు తీసుకొని వచ్చి ఏ సంక్షేమ కార్యక్రమాలు నిలబడకుండా, అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిలబడకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి మనం అందరము ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఇంత సంక్షేమాన్ని ఇంత అందించే పెన్షన్లు ఎన్ని అందించే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని, ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో గతంలో విధ్వంసం జరిగింది. రాష్ట్రం చాలా సర్వనాశనం అయిపోయింది. ఆర్థిక ఇబ్బందుల వలన కుదేలైపోయింది. ఆ ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉండబడినప్పటికీ కూడా
మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎన్నో రకాల ఆయన శ్రమ పడుతూ డబ్బు తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఇంత కష్టపడి పనిచేసి ఇన్ని ఆర్థిక కార్యక్రమాలు చేయగలిగే ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు గారని గుర్తుపెట్టుకొని మరి ఆయన ఉన్నంతకాలము మన రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ ఎక్కడ కూడా ఏ ఎన్నిక వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాం.